ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని ఈరోజు మంత్రులతో సీఎం నిర్వహించే సమావేశంలో ఎన్నికల తేదీపై స్పష్టత వస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తొలుత మండల, జిల్లా, ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలు జరుగుతాయని, ఆ తర్వాత గ్రామ పంచాయతీలు, పురపాలకులకు జరుగుతాయని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని సూచించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పరిధిలోని కూసుమంచిలోని తన క్యాంప్ కార్యాలయంలో నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మం గ్రామీణ మండలాల కాంగ్రెస్ నాయకులతో మంత్రి ఆదివారం విడివిడిగా సమావేశమయ్యారు. అంతకుముందు కూసుమంచిలోనే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఓ రైతు క్షేత్రంలో స్వయంగా అరకదున్నారు. మహిళా కూలీలతో కలిసి పత్తి విత్తనాలు విత్తారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థులను గ్రామస్థాయి నాయకత్వమే నిర్ణయించుకోవాలని, ప్రజల్లో మంచి పేరున్న వ్యక్తులను ఎంపిక చేయాలని సూచించారు. నాయకుల మధ్య లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకొని ఎన్నికలకు సమాయత్తం కావాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదే అని అన్నారు. అన్నదాతలకు ఈ రోజు నుంచి వారం రోజుల పాటు రైతు భరోసా పెట్టుబడి సాయం అందించనున్నట్లు వెల్లడించారు. 1 గుంట వ్యవసాయ భూమి ఉన్న రైతు మొదలు పంటలు సాగయ్యే ప్రతి ఎకరానికి రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అవుతుందన్నారు. రైతుల వడ్డీ వ్యాపారాలను, బ్యాంకులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. యాసంగిలో రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన బోనస్ సొమ్ములను కొద్ది రోజుల్లోనే జమ చేస్తామని పొంగులటి అన్నారు.